హాయ్ అండి. ఈరోజు బాదుషా ఎలా చేసుకోవాలో చూద్దాము. బేకరీ స్టైల్లో బాదుషా ఎలా చేయాలి, లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. పక్కా కొలతలతో అయితే ఈ బాదుషాని రెడీ చేసేద్దాం. ముందుగా అయితే పిండి కలపడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 2 బౌళ్ళ మైదా పిండిని తీసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు, 2 కప్పుల మైదా పిండి. ఈ మైదా పిండిలోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్, 4 or 5 స్పూన్స్ నెయ్యి. ఈ నెయ్యి అయితే ఇంట్లో చేసిన నెయ్యి అండి. ఒక 4-5 స్పూన్స్ అయితే ఈ పిండిలోకి యాడ్ చేద్దాము. ఇలా మైదా పిండిలోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడరు, నెయ్యి వేసి కలుపుకోవాలి. పిండి అనేది కలిపిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా పిడికిలతో తీస్తే ఇలా ముద్దగా అయ్యేలాగా పిండి అనేది కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఫింగర్స్తో కలుపుకోండి పిండి అనేది. అప్పుడే గుల్లలుగా ఉంటుంది పిండి. పిండి అనేది ఇలా ఫింగర్స్ తోటే కలపండి. మరీ చపాతీ పిండిలాగా బాగా ప్రెస్ చేస్తూ అయితే అస్సలు కలపకూడదు. పిండి అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనము బాదుషాలకు కావాల్సిన షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాము. మనం ముందుగా పిండి అయితే ఏ బౌల్లో తీసుకున్నామో అదే బౌల్ తోటి 2 కప్పుల పిండికి 2 కప్పుల షుగర్ తీసుకున్నాము. ఈ షుగర్లోకి అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ తీసుకుందాము. ఈ షుగర్ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఫింగర్స్తో టచ్ చేస్తే కొంచెం జిగటగా ఉంటే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసి ఈ షుగరు కరిగేంత వరకు వెయిట్ చేద్దాము. ఇలా షుగర్ సిరపు మరిగే టైంలో 2-3 ఇలాచీలు ఇలా మెత్తగా దంచేసి ఇందులో వేసేసుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కరిగిపోయింది. చూడండి, ఇలా ఫింగర్స్కి కొంచెం టచ్ చేస్తే ఇట్లా బంకగా అనిపిస్తుంది. ఇలా అయినప్పుడు ఈ షుగర్ సిరప్ అయిందని అర్థము. ఇప్పుడైతే ఇందులోకి ఒక 2 to 3 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేయాలి. ఎందుకంటే ఈ షుగర్ సిరప్ అనేది మళ్ళీ షుగర్ లాగా గడ్డగట్టకుండా ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా షుగర్ సిరప్ అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత గ్యాస్ పైన ఇలా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసేసుకుందాము. తర్వాత ఈ పిండి అయితే మెత్తగా అయిపోయి ఉంటుంది. తర్వాత ఇలా చేతితో కొద్దిగా పిండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక షేప్లో అయితే చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని ఇలా బాదుషా షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం ఇలా బాదుషా షేప్లో అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం గోరెచ్చగా అయింది. ఇలా గోరెచ్చగా ఉన్నప్పుడే ఇవి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కిందంటే అవి బాదుషాలు అనేవి ఉబ్బవు, మాడిపోతాయి. లోపల పిండిగా బయట మాడిపోయినట్టు అనిపిస్తాయి. అందుకే ఆయిల్ అనేది మామూలు హీట్లోనే ఉండాలి.
ఈ పిండి ముద్దలు అనేవి అందులో వేయగానే కలపకండి, అవి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి పైకైతే లేస్తాయి. చూడండి, సిమ్లో పెట్టడం వల్ల పిండి అనేది ఇలా ఉప్పుతుంది, లోపల కూడా పిండి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా టర్న్ చేద్దాము. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇలా చేంజ్ అయినప్పుడు ఇవి ఉడికినట్టు, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు ముందుగా తీసి పెట్టుకున్న ఈ బాదుషాలు అనేవి షుగర్ సిరప్లో డిప్ చేసేద్దాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా షుగర్ సిరప్లో వేసేద్దాము. ఇలా షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఈ బాదుషాలను ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాము. ఈ బాదుషాలు సిరప్ పిలిచి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి. 30 మినిట్స్ అయిపోయింది, ఇప్పుడైతే చూసేద్దాం. ఫైనల్గా జ్యూసీ బాదుషా అయితే రెడీ అయిపోయింది. ఈ బాదుషా అనేది చూడండి, లేయర్గా ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదంతా పిండి కలపడంలోనే ఉంటుందండి. మీరు వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఎలా వచ్చాయో. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.